అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన అలజడి మొదలైంది. ముఖ్యంగా మొన్నటికి మొన్న మనం చూస్తే సిదిరి అప్పలరాజు అరెస్టు, నిన్నటికి నిన్న జోగి రమేష్ ఇష్యూ, ఈరోజు రోజా, మాజీ మంత్రి రోజా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైపోయింది. ఆమెకి తాజాగా పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. ఈ నెల 30న విచారణకు హాజరు కావాలని కోరారట. అయితే గత కొద్ది రోజులుగా రోజా పొలిటికల్ యాక్టివిటీకి కాస్త దూరంగా ఉన్నారు. ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా పక్కన పెట్టి చెన్నైలో ఉంటున్నారు. నగరికి ఏదైనా కాస్త ముహూర్తాలు ఉన్నా, లేదు అనంటే ఓపెనింగ్స్ ఉన్నా, లేదు అనంటే ఎవరి పెళ్ళి పేరంటాలు ఇటువంటివి ఉంటే వచ్చిపోతూ ఉన్నారట. అంటే తను రాజకీయాలకు దూరంగా ఉన్నాను అని చెప్పకనే చెప్తున్నారు. ఇక రాష్ట్రానికి కూడా దూరం అయ్యారు. అంటే చెన్నైలో ఉంటూ ఆంధ్రప్రదేశ్కిలో ఉన్నటువంటి నగరికి రావడం, రాజకీయ సమావేశాలు కానివ్వండి, లేదు రాజకీయంగా ఎవరికైనా కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఏదైనా మీటింగ్లు ఉన్నాయంటే వచ్చి వెళుతున్నారు. అయితే ఆమె కేసులకు భయపడి దూరంగా ఉంటున్నట్లు ప్రచారం కూడా నడిచింది మొన్న మధ్య. సరిగ్గా ఇదే సమయంలో ఇప్పుడు పోలీసుల నుంచి ఆమెకు నోటీసులు అందాయి. విచారణకు హాజరు కాకుంటే అరెస్టు చేస్తారన్నది కూడా తెలుస్తుంది. ఈ విషయాన్ని పోలీసులు సైతం ఆమెకు చెప్పారట. గత కొంతకాలంగా చెన్నైలో ఉంటున్న ఆమె నగరికి పాత కేసుల్లో పోలీసులు నోటీసులు జారీ చేయడం, ఆ నోటీసుల గురించి ఆమె తీసుకోవడం, ఇటువంటివన్నీ కూడా కొన్ని జరిగాయి. అయితే అవినీతి ఆరోపణల విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రోజా మంత్రిగా ఉన్నారు, మనందరికీ తెలిసిందే. అయితే పర్యాటక శాఖతో పాటు క్రీడల శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఆడుదాం ఆంధ్ర ఈ క్రీడా పోటీలు నిర్వహించారు. అయితే ఈ క్రీడల నిర్వహణలో భారీగా అవినీతి పాల్పడ్డారన్నది ఒక ప్రధానమైన ఆరోపణ. అందులో దాదాపు 100 కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగిందని విజిలెన్స్ గుర్తించింది. అయితే ఇందులో ఈ ఆడుదాం ఆంధ్రాలో కూడా స్కామ్ విషయానికి వస్తే ఆ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఆడుదాం ఆంధ్ర, మిగిలిన వాళ్ళకి ఎవరికి కూడా ఆడుదాం ఆంధ్ర లేదు అన్న మాటలు రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి అప్పుడు ఆ రోజుల్లో వినపడ్డాయి కూడా. అయితే ప్రభుత్వానికి ఈ విజిలెన్స్ ఎప్పుడైతే ఈ 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని మరి నివేదించిందో, ఈ నేపథ్యంలో ఆమెకు అరెస్టు ఉంటుందన్న ప్రచారం కూడా జరిగింది. అయితే గత కొద్ది కాలంగా ఆమె రాజకీయాలు కొంచెం తగ్గించి కొంచెం దూరం జరగడంతో, పక్క రాష్ట్రానికి వెళ్ళిపోవడంతో ఈ అనుమానాలకు కాస్త బలం కూడా చేకూరింది. అరెస్ట్ భయంతోనే ఆమె మౌనంగా ఉన్నారనే ప్రచారం కూడా నడిచింది. ఇప్పుడు ఏకంగా పోలీసులు నోటీసులే పట్టుకెళ్ళిచ్చారు. అయితే ఇది ఆడుదాం ఆంధ్ర అవినీతికి సంబంధించింది కాదు. కొద్ది రోజుల క్రిందట జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓ పత్రికలో వచ్చిన కథనాలను నిరసిస్తూ ప్రతులను దహనం చేశారు. ఆ కేసులో ఇప్పుడు రోజా నోటీసులు అందుకున్నారని. అయితే రాజకీయాలకు దూరం అవుతారని, ఏపీ రాజకీయాలకు రోజా గుడ్ బై చెప్తారని ఇటీవల ప్రచారం నడిచింది. రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆమెకు అవకాశాలు తగ్గాయన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఎందుకనంటే నగరీలో ఆమె హవా చాలా తక్కువ. అయినా ఆమె బ్రదర్స్ చేసినటువంటి భూదందాలు కానివ్వండి, అక్కడ జరుగుతున్నటువంటి రౌడీ దందాలు కానివ్వండి, ఇవన్నీ కూడా అక్కడ రోజా బ్రదర్స్ చేశారన్న ప్రచారం కూడా అప్పుడు ఆ రోజుల్లో జరిగింది. ఆమెకు చెడ్డ పేరును కూడా తీసుకొచ్చారు రోజాకి వాళ్ళ బ్రదర్స్ అన్న మాటలు కూడా వినపడ్డాయి. అయితే వచ్చే ఎన్నికల్లో నగరి నుంచి బీసీ అభ్యర్థిని రంగంలోకి దించుతారని టాక్ కూడా నడుస్తుంది. రోజాను పక్కన పెట్టారన్న మాటలు కూడా వినపడుతున్నాయి. ఇంకోవైపు గత ప్రభుత్వ హయాంలో తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కూటమి ప్రభుత్వం కేసులు ఉచ్చిబిగిస్తుందన్న అనుమానాలు కూడా రోజాకు గట్టిగానే ఉన్నాయి. అందుకే ఏపీ రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి తమిళ చిత్ర పరిశ్రమతో పాటు బుల్లితెరపై మళ్ళీ బిజీ కావాలని రోజా నిర్ణయించుకున్నారట. అయితే ఆమె నటించిన తమిళ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఏది ఏమైనా ఇప్పుడు ఓ పత్రికా ప్రతులను దహనం కేసులో ఆమెకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కాకపోతే మాత్రం అరెస్టు చేస్తామని హెచ్చరించారు. ఏది ఏమైనా ఏం జరుగుతుందో చూడాలి అన్న మాటలు అయితే వినబడుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ రోజా ఆడుదాం ఆంధ్ర విషయం మనం పక్కన పెడితే మరొక స్కామ్ ఏంటయ్యానంటే తిరుమల తిరుపతి దేవస్థానం, అక్కడ బ్రేక్ దర్శనాలు కూడా ఆమె బ్రేక్ చేసి తిరుమలలో ఎన్నోసార్లు రాజకీయ విషయాలు మాట్లాడి కొండ మీద రాజకీయ దుమారాలు రేపి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని తిట్టడమే ప్రధాన అంశంగా పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని అరే తురే, లోకేష్ బాబుని అరే తురే ఇట్లా మాట్లాడడం, చాలా నీచంగా మాట్లాడడం, పవన్ కళ్యాణ్ని ఏకవచనంతో మాట్లాడడం రోజాకి పరిపాటిగా మారింది. ఏది ఏమైనా కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదటిసారిగా అరెస్ట్ చేసేది ఎవరినయ్యానంటే చిన్న కుర్రోడు కూడా ఏం చెప్పేవాడంటే రోజాను అరెస్ట్ చేస్తారని చెప్పేవారు. అంటే అప్పుడు అంత కోపంతో ఊగిపోయేవారు అనమాట. అంటే రోజా మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి, ఆమె చేసిన వెగతాళి కానివ్వండి, ఆమె మిడిల్ వేలు చూపించి ప్రతి ఒక్కరిని ఎద్దేవా చేసినటువంటి విషయాలు కానివ్వండి, ఏదైనా చూస్తే రోజాకి పెద్దపీట వేసేవారు అరెస్టులో. నెక్స్ట్ కొడాలి నాని చెప్పేవారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే వైసీపీ నాయకులకి వీళ్ళకి శిక్ష పడుతుంది, వీళ్ళని అరెస్ట్ చేస్తారు అని ప్రజల్లో బాహాటంగా చర్చలు జరిగేవి. ముఖ్యంగా రోజా తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసినటువంటి దందాలు చూస్తే, దందాలు మీన్స్ ఆమె బ్రేక్ దర్శనాలు బ్రేక్ చేసి
ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరికీ కావాల్సిన వాళ్ళందరికీ కూడా బ్రేక్ దర్శనాల్లో ఈమె ఎంతో స్కామ్ చేశారన్న మాటలు కూడా అప్పుడు ఆ రోజుల్లో వినబడ్డాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే 7 కొండల మీద రాజకీయాలు చేయకూడదు అని ఒక సిద్ధాంతాన్ని మనం పెట్టుకున్నప్పుడు ఈమె ప్రత్యేకంగా రాజకీయాలే మాట్లాడేవారు. ఆ తిరుమల కొండ మీద రాజకీయాలు మాట్లాడి ఈ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని ఏకవచనంతో మాట్లాడడం, దూషించడం ఇవన్నీ కూడా పరిపాటిగా జరిగిపోయాయి. ఇక సడన్గా కొడుకుకి బెంచ్ కార్లు కొనివ్వడం, కూతురికి బెంచ్ కార్లు కొనివ్వడం, లేదా ఈమె ఆస్తులు పెంచుకోవడం, ఈ విషయం కూడా ఒకానొక సందర్భంలో తెర మీదకి వచ్చింది. అప్పుడు కూడా భారీగా ఈమెకు ముడుపులు అందాయి అన్న విషయం కూడా తెర మీదకి వచ్చింది. అప్పుడు రాజకీయ విశ్లేషకులు కూడా డిబేట్లో కూడా మాట్లాడడం కూడా జరిగింది. రోజా కొడుకు బెంజ్ కార్లలో తిరగడం, మరి ఆమెకు అందినటువంటి ముడుపుల ద్వారానే ఇవన్నీ జరిగాయని అప్పుడు బాహటంగానే చర్చించుకున్నారు. ఇక విషయంలోకి వస్తే ఈ ఆడిదాం ఆంధ్రాలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో పాటు రోజా కూడా భారీగా ముడుపులు అందాయి అన్న మాటలు కూడా వినబడ్డాయి. ఆ వినబడిన దాని మీద ఇప్పుడు రోజా అరెస్టు జరుగుతుంది అని అందరూ భావిస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఈ ఆడిదాం ఆంధ్ర కానివ్వండి, తిరుమల తిరుపతి దేవస్థానం కానివ్వండి, వాట్ ఎవర్ ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ విషయాల్లో మనం తొంగి చూసినట్లయితే ఇవి కాకుండా ఇప్పుడు ఈమె మరొక కేసులో పోలీసులు నోటీసులు అందివ్వడం జరిగింది. త్వరలోనే రోజా అరెస్టు అంటే తీగలాగితే డొంకంతా కదిలింది అన్నట్టు ఒక తీగలాగి ప్రయత్నం చేశారు. దాంతో ప్రతి విషయం బయటకు వస్తుంది. దేంతో మొదలు పెట్టారో దేంతో ఎండ్ చేస్తారో అన్నది ఎవరికీ తెలియనటువంటి విషయం. కాబట్టి రోజా అరెస్టు త్వరలోనే ఉంటుందన్న మాటలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా నిలుస్తున్నాయి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.